హలో, వెల్కమ్ టు సిక్కీ ఛానల్. ఇవాళ మనం రాజ్మాని చూసేద్దామా? అదేనండి, రాజ్మాని చేయటం చూసేద్దామా? రాజ్మాని 8 గంటలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత సరిపడి నీళ్లు వేసుకొని కొంచెం ఉప్పు, ఒక నల్ల ఇలాచి, 2 లవంగాలు, చెక్క చిన్న ముక్క వేసుకొని ఒక 6 విజిల్స్ ఇప్పించేసేయండి, చాలు. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని పేస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు మన టమాటా ప్యూరీకి 2 టమాటాలు, అల్లం వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయలు. వెల్లుల్లి కొంచెం ఎక్కువ వేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం నూనె, కొంచెం నెయ్యి వేసుకొని జీలకర్ర, మసాలా ఆకు, మన ఉల్లిపాయ ముద్ద వేసేసుకొని బాగా వేపేసుకుందాం. జాగ్రత్త సుమి, మాడకుండా సిమ్లో పెట్టి వేపుకోండి. ముందుగా చేసి పెట్టుకున్న టమాటో ప్యూరీని 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా ఫ్రై చేసుకుందాం. ఉడకపెట్టి ఉంచుకున్న రాజ్మాని నీళ్లతో సహా వేసేసుకొని వీలైతే దాంట్లో ఉన్న హోల్ మసాలాలు తీసేసి కూర దగ్గర అయ్యేంత వరకు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మ్యాజిక్ టిప్, కసూరి మేతిని ప్యాన్లో వేసుకొని లైట్గా రోస్ట్ చేయండి. ఒక మంచి అరోమా రిలీజ్ అవుతుందండి. ఇప్పుడు అదే ప్యాన్లో 2 చెంచాల నెయ్యి వేసుకొని అగ్గిపుల్లల్లాగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, 2 చీల్చిన పచ్చిమిర్చి వేసి 2 సెకండ్లు అలా వేయించి కూరలోకి వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు కసూరి మేతిని కూడా 2 చేతులతో నలిపేసి కూరలో వేసేసుకొని ఒక 2 చిటికెళ్ళు గరం మసాలా వేసేసి కలిపేసుకోండి. అంతేనండి, మన రాజమ్మ రెడీ. దీనికి కాంబినేషన్ జీరా రైస్ అండి. ఇది చాలా ఈజీ అండి. నెయ్యి లేదా నూనెలో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకొని 2 లవంగాలు, చిన్న చెక్క ముక్క, సన్నగా తరిగిపెట్టుకున్న కొత్తిమీర, 2 పచ్చిమిరపకాయలు, నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మరిగే నీళ్లు పోసేసుకొని మూత పెట్టేసేయండి, చాలు. 3 కప్పుల రైస్కి 5 కప్పుల నీళ్ళండి. చూసారా రైస్ ఎంత బాగా వచ్చిందో? మా పిల్లలకి లంచ్ ప్యాక్ చేసేసాక ఆ తర్వాత ఇంకో చిన్న రెసిపీ ఉందండి, అది కూడా చూసేయండి. ఉల్లిపాయ సాలడ్ అండి, వెరీ ఈజీ. పెరుగుని ఒక 30 నిమిషాలు జల్లిలో వేసేసుకొని నీళ్ళంతా కారిపోయిన తర్వాత అదొక 2 స్పూన్లు వేసుకొని కొత్తిమీర కాడలు వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత చీల్చిన ఉల్లిపాయల్లో కొంచెం నల్లుప్పు, ఒక చెక్క నిమ్మకాయ, మిక్సీ పట్టిన పేస్ట్ని వేసేసుకొని కలిపేసుకోండి. సాలెడ్ రెడీ. ఇప్పుడు స్టైల్గా అప్పడాన్ని కాల్చేసుకుందామండి. మా పెద్దబ్బాయి స్కూల్ నుంచి రాగానే అమ్మా నీ రాజ్మా కర్రీ సూపర్బ్ అన్నాడు. హీ మేడ్ మై డే అండి. పిల్లలకి ఇతరులని మెచ్చుకోవటం నేర్పియాలండి. ఇలాంటి చిన్న చిన్న మాటలతో ఎదుటి మనిషిని సంతోషపెట్టచ్చండి. మనకి ఆహారం దొరకడం ఒక అదృష్టం, తినగలగడం కూడా ఒక వరం. దాన్ని ఎప్పుడూ సాధారణంగా భావించకూడదండి. బీయింగ్ ఏబుల్ టు ఈట్ ఈజ్ అ ప్రివిలేజ్. డు నాట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. మాటల్లో టేస్టింగ్ వరకు వచ్చేసాము. నేను చేశానని కాదండి, చాలా బాగుంది.